వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో కంటకేశ్వరరావు ఆధ్వర్యంలో బొడ్డు భాస్కర రామారావు 3వ వర్ధంతి వేడుకలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు బొడ్డు భాస్కర రామారావుకి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బొడ్డు భాస్కర రామారావు వారు లేరు అని బాధపడుతున్న సమయంలో మా మధ్యలోకి బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వచ్చి భాస్కర రామారావు లేని లోటు మాకు తీర్చారని కంటే కేశవరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు, దిండు మాధవరావు, మల్లా అప్పల నరసరావు, కంటే గణపతి, బుద్ధ బాపూజీ, గండి విజయ్ కుమార్, రాపేటి రామన్న తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో మరి క్రీస్తు చేస్తున్న బొడ్డు భాస్కరరావు గారు 3వ వర్ధంతి వేడుకలు మరి ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా బొడ్డు భాస్కరరావు గారికి 3వ వర్ధంతి వేడుకలు ఇక్కడ నిర్వహించారు. మరి ముందు కంటే కేశవరావు గారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. వారిని బీబీఆర్ అని ముద్దుగా పిలుచుకున్నటువంటి బీబీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లా పరిషత్ చైర్మన్ చేయడం జరిగింది. ఎన్నో సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మన నియోజకవర్గంలో కూడా చేశారు. వారు ఆ తర్వాత మరి ప్రణాళిక బోర్డు చైర్మన్ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్సీ చేశారు. అనేక రకాలైన రాజకీయ ఫ్యామిలీలో పుట్టినటువంటి ఆ బొడ్డు భాస్కర రామారావు చౌదరి గారు వారి అబ్బాయి ఈవేళ మనకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. బొడ్డు భాస్కర రామారావు గారు పరమపదించి ఇది 3వ సంవత్సరం వచ్చింది. మరి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఈవేళ ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. వారికి సంతాపం ప్రకటించేటువంటి కార్యక్రమం చేసుకున్నామండి. మరి అదేవిధంగా మాకు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని మాకు ప్రజెంటేషన్గా ఇచ్చినందుకు వారికి మనసా వాచా వారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తాం. బీబీఆర్ చౌదరి గారి నాయకత్వంలో మేము నడుస్తాం. బీబీఆర్ గారు ఎలా చేశారో అలాగే బీబీఆర్ గారి నాయకత్వంలో కూడా మేము నడుస్తామని చెప్పేసి వారి ఆత్మకి శాంత కలిగేలాగా మేము ప్రజాహిత కార్యక్రమాలే చేస్తామని చెప్పేసి మా చౌదరి గారు అడుగుజాడలో నడుస్తామని చెప్పేసి వారికి ఎక్కడో ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా వారి ఆశీస్సులు మాకు కావాలని చెప్పేసి బొడ్డు భాస్కర రామారావు గారిని పరలోకి పిలిపించి ఆయన వెళ్ళిపోయారు. మరి పరమపదించినా కానీ వారిని నామస్మరణ చేసుకుంటూ ఈవేళ మరి వారిని గుర్తు చేసుకోవడం జరిగిందండి. మరి అదేవిధంగా మన ముందు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, అలాగే మాజీ జడ్పీటీసీ గారు అయిన తనకాల నాగేశ్వర గారు కూడా ఉన్నారు. వారి మాటలు కూడా తెలుసుకుందాం. బాధాకరమైన విషయమైన మహానుభావులకి తప్పని పరిస్థితి, ఎవరికైనా తప్పించుకోలేని పరిస్థితి. ఆయనతోటి సుదీర్ఘంగా 40 సంవత్సరాలు ఆయనతోటి ప్రయాణం చేసి మంచి స్నేహితుడిగా ఆయనతోటి తిరిగిన వ్యక్తిని నేను. మన నియోజకవర్గంలో అభివృద్ధికి ఎన్నో పొంత రోడ్లు ఆయన సమితి ప్రెసిడెంట్ కింద, జిల్లా పరిషత్ చైర్మన్ కింద, ఎమ్మెల్సీ కింద ఉన్నప్పుడు ఎన్నో పొంత రోడ్లు మన నియోజకవర్గంలో వేయించుకున్నటువంటి అనుభవం ఉంది. అలాగే రైతు బాంధవుడైన, రైతు శ్రేయస్సు కోరిన వ్యక్తి, మన నియోజకవర్గం అంటే ఎప్పుడు ఎనలేని అభిమానం చూపించే వ్యక్తిగా మనకి మనసులో ఉండిపోయాడైన అలాంటి రామారావు గారు, బొడ్డు భాస్కర రామారావు గారి అబ్బాయి మనకి ఇన్ఛార్జిగా బొడ్డు చౌదరి గారు రావడం కూడా మన అదృష్టం. ఏం చేతంటే తండ్రి గారికి ఏ నిబద్ధత అయితే ఉందో అంతకు మించిన నిబద్ధత, కార్యదక్షత, పరిపాలనా దక్షత, ఏదో అభిమానించే వాళ్ళని అందరం ఎక్కించాలన్న ఆలోచన, ఇవన్నీ కరెక్ట్గా ఏదంటే మాటలు ఉండవు ఆయన దగ్గర. అనుకున్నదంటే చేసే వరకు విశ్రమించలేనటువంటి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఉన్నాయి. అలాంటి వ్యక్తికి మన నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఇవ్వటం, ఆయన అధీనంలో మేమందరం కూడా యాక్టివ్ మూమెంట్ తెలుగుదేశానికి, ఇటు జనసేనకి, అటేమో బీజేపీ కూడా విజయానికి చేకూర్చడానికి శాయశక్తి లేకుండా టీం వర్క్ మాచార్జ్ చేస్తున్నాడు. ఆయన కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. విజయ పరంపరలో రాజానగరాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఇంచేతంటే తనయుడికి తగ్గ కుమారుడిగా మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి రాజానగరాన్ని మంచి సూపర్ స్పీడ్లో పరిగెట్టించి తెలుగుదేశానికి పునరుత్తేజం తెచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా మన అందరి మనసులో ఉండబట్టే ఈవేళ బొడ్డు పిలుపు, భక్తులు గెలుపు అన్న నినాదంతో రాజానగరాన్ని విజయపదంలో నడిపించిన ఖ్యాతి మన బొడ్డు ఫ్యామిలీకి దక్కుతుందని కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన ముందు మాధవరావు గారు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది?
ఈరోజు మన రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బొడ్డి వెంకటరమణ చౌదరి గారు తండ్రి గారైనటువంటి స్వర్గీయ శ్రీ బొడ్డు భాస్కర రామరావు చౌదరి గారి 3వ వర్ధంతి సందర్భంగా వారికి ఆ పరలోకమందు మనశ్శాంతి కలగాలని, వారి యొక్క ఆశీస్సులు వారు కుమారుడైనటువంటి మన ఇన్ఛార్జ్ గారికి కలగజేయాలని నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. మరి అదేవిధంగా మన ముందు మాజీ ఎంపీపీ బుద్ధ బాపూజీ గారు కూడా ఉన్నారు. వారి మాటలు కూడా తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమంలో వర్ధంతి మూడో వర్ధంతి సందర్భంగా ఏంటంటే ఆయన ఆశయాలకు తగ్గట్టుగా అది చౌదరి గారు నడుస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గానికి ఆయన ఆశీస్సులతో ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మన ముందు మాజీ జడ్పీటీసీలు కూడా ఉన్నారు. మాజీ జడ్పీటీసీ మళ్ళా అప్పలనాథరావు గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ వేళ బొడ్డు భాస్కరరావు గారు వర్ధంతి వేడుకలో మీరు పాల్పంచుకున్నారు, ఎలా ఉంది? ఈరోజు బొడ్డు భాస్కర్ రామారావు గారు 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేమందరం కూడా ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి తమ కుమారుడైన బొడ్డు వెంకటరామ చౌదరి మాకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. మరి ఆయన ఆశీస్సులతో ఈయనకి మంచి ఉన్నతమైన పదవిలో అలంకరించేలా చేసి ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల్లదు. ఈరోజు స్వర్గీయ బొడ్డు భాస్కర్ రామ చౌదరి గారు 3వ వర్ధంతి సందర్భంగా అందరూ ఎంతో ప్రేమపూర్వకంగా ఇక్కడికి వచ్చి వారిని నివాళులు అర్పిస్తున్నారు. అయితే వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చి ఆయన ఆశయాలు నెరవేర్చాలని, అదే ఆయన ఘనమైన నివాళులు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మరి చూశారు కదండి, మరి బొడ్డు అంటే ఇక్కడ బొడ్డు అనబడికి బొడ్డు భాస్కర్ రావు అనబడికి ఇప్పుడు చాలా మంది వరకు కొంతమందికి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు ఆయన. కానీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వచ్చిన తర్వాత బొడ్డు కుటుంబంతో ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి అందరికీ కూడా అవినాభ సంబంధం ఎక్కువ పెరిగి బొడ్డు భాస్కర్ రామ గారికి 3వ వర్ధంతి వేడుకలో ఇక్కడ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు కూడా ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎన్సీ టీవీ ప్రేక్షకులు